అనకాపల్లి జిల్లా కైలాసపట్నం క్రిస్టియన్ మిషనరీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటన హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ దుర్ఘటనలో 3 విద్యార్థులు మృతి చెందగా 60 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. విశాఖ కేజీహెచ్ నర్సీపట్నంలోని హాస్పిటల్లో స్టూడెంట్స్ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు అందరి వివరాలు సేకరిస్తున్నామని అనకాపల్లి జిల్లా గిరిజన శాఖ అధికారి శిరీష వెల్లడించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులందరూ సేఫ్గా ఉన్నారని తెలిపారు. కోటవరట్ల హైస్కూల్లో విద్యార్థుల డేటాను సేకరిస్తున్న అనకాపల్లి జిల్లా గిరిజన శాఖ అధికారి శిరీషతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కైలాసపట్నం హాస్టల్లో మృతి చెందినటువంటి విద్యార్థులు 3 మృతి చెందడంతో వాళ్ళతో పాటు మిగిలినటువంటి విద్యార్థులు అసలు ఎంతమంది ఉన్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళలో గిరిజన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అనే దాన్ని ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంత సేఫ్గా ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మొత్తం అంతా ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు అనకాపల్లి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శిరీష్ గారు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ స్కూల్లో ఈ సంబంధించి మా ప్రభుత్వ పాఠశాలలో మీ స్కూల్కి సంబంధించి మీ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం చేయడానికి వచ్చారు, ఏం ఎంక్వైరీ చేస్తున్నారు? అంటే ప్రజెంట్ నిన్న జరిగిన ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అక్కడ పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళని నెక్స్ట్ ఎక్కడ సేఫ్ ప్లేస్కి పంపించాలి అన్న దాని మీద నేను ఎంక్వైరీ చేస్తున్నానండి. ఇదే కాకుండా ట్రైబల్ పిల్లలు ఇంకా మన ఈ స్కూల్లో 4 స్కూల్స్ ఇచ్చారు. 4 స్కూల్స్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ హాస్టల్స్ అంటే బీసీ హాస్టల్స్లో ఉన్నారా లేకపోతే ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్లో ఉన్నారో కూడా చూసి దాని రిపోర్టు మేడంకి సబ్మిట్ చేయాలి, కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ మేరకు. అంటే ఇప్పటి వరకు మీకు సంబంధించి గిరిజన పిల్లలు ఎంతమంది స్కూల్స్లో అంటే ఈ హాస్టల్ ద్వారా ఇతర స్కూల్లో ఉన్నారు, వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టు ఏమన్నా ఐడెంటిఫై అయింది, ఇంకెవరన్నా తెలియాల్సిందా? అవుతుంది. కొంతమంది పిల్లలు ఆల్రెడీ ఏరియా హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది కేజీహెచ్లో ఉన్నారు, లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అది ఇంకా లిస్ట్ అవుట్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరూ సేఫ్గానే ఉన్నారు. ఇప్పుడు గిరిజన గూడాల నుంచి వచ్చినటువంటి చాలామంది పిల్లలకు సంబంధించి కొంతమంది ఐడెంటిఫై కాలేదు, వాళ్ళ గ్రామాల్లో నుంచి హాస్పిటల్కి కానీ హాస్టల్కి కానీ రాలేదనేది చెప్తున్నటువంటిది. అట్లాంటి వాళ్ళని ఏమైనా ఐడెంటిఫై చేశారా మీరు? సార్ ఇంకా కొంత డేటా అయితే దొరకలేదు. ఒక 5 to 6 మాత్రమే మా నోటీస్ వరకు ఉంది. అది కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ఎంక్వైరీకి సంబంధించి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళు ఆ హాస్టల్లో చదువుతున్నటువంటి వాళ్ళు టాలీ అవుతుందా అవి లిస్ట్? వీళ్ళ దగ్గర లిస్ట్ తీసుకున్నామండి. తీసుకుని నిన్న వేరే లిస్ట్ వచ్చింది, అది ఇప్పుడు కంపారిజన్ చేసుకుని దాన్ని బట్టి మేము ఈ పిల్లల్ని వేరే స్కూల్స్ అంటే ఆశ్రమ్ స్కూల్స్లో ప్రపోజ్ చేయడానికి. అంటే సహజంగా ఏంటంటే ఇప్పుడు ఎంతమంది నిన్న కూడా 3 చనిపోతే 4 అని కొంత సందిగ్ధత అయితే ఉంది. ఎంతమంది అనేది కొంతమంది అడ్రస్ తెలియలేదు, ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు అనేది. దీని ద్వారా అంటే మీరు వీటన్నింటినీ క్లియర్ చేయడం ద్వారా ఎంతమంది పిల్లలు హాస్టల్లో ఉన్నారు, స్కూల్స్లో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఇళ్లలో ఎంతమంది ఉన్నారని తెలిసే అవకాశం ఉంటుంది. దీన్ని లిస్ట్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నారు అసలు? దీన్ని లిస్ట్ అవుట్ చేయడానికి ఆల్రెడీ హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన పిల్లలు ఎంతమంది అన్నది లిస్ట్ అవుట్ చేస్తున్నాము. వాళ్ళు ఏ ఏరియాస్లో ఉన్న వాళ్ళు అన్నది చూసి ఇప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమం ఏదైతే క్లోజ్ అయిందో అందులో ఉన్న పిల్లల లిస్టు టాలీ చేస్తే దాన్ని బట్టి ఇంకా ఎవరిని ట్రేస్ అవుట్ చేయాలన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ జిల్లాధికారులు ఈ హాస్టల్ని అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి గిరిజన పిల్లలు ఉన్నారు, మామూలు పిల్లలు కూడా చదువుతున్నటువంటి వాళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తానికి ప్రయత్నం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ గిరిజన గూడాలకు సంబంధించినటువంటి పిల్లలు మీరు గిరిజన డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళని ఎక్కడ పంపిస్తున్నారు చదువుకోవడానికి? గిరిజన పిల్లలు అయితే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లల్ని, మగపిల్లల్ని మనకి ఇక్కడ 3 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయండి. ఆశ్రమ పాఠశాలలో పెట్టించమని మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానికే మేము డేటా కలెక్ట్ చేస్తున్నాము. అలాగే గర్ల్స్ని కూడా నియర్ బై కొయ్యూరు మండలంలో ఉన్న గర్ల్స్ స్కూల్లో పెట్టించడానికి. 1 to 2 స్కూల్స్లో మన దగ్గర ఆశ్రమ స్కూల్స్ లేవు, వాళ్ళని జీపీఎస్లో ప్రపోజ్ చేయడానికి పీఓ గారు లిస్ట్ ఇవ్వమని చెప్పారండి. ప్రాజెక్ట్ ఆఫీసర్ పాడేరు ఐటీడీఓ అది ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం హాస్పిటల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సేఫ్గానే ఉన్నట్లా, ఇంకా ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇంకా కేజీహెచ్లో ఉన్నారు కొంతమంది పిల్లలు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో 22 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళైతే సేఫ్. కేజీహెచ్ డేటా అన్నది నేను ఇంకా పూర్తిగా తీసుకుని వాళ్ళు కూడా ఒక 2-3 తప్ప మిగిలిన వాళ్ళందరూ బాగున్నారని చెప్తున్నారు. ఇంకా అయితే ఇన్ఫర్మేషన్ మనకు పూర్తి స్థాయిలో ఇప్పుడు వెళ్ళాక మళ్ళీ మేము గ్యాదర్ చేసుకోవాలి. ఇది మార్నింగ్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా చూస్తే అధికారులు మొత్తం అన్ని స్కూల్స్ ఈ హాస్టల్లో చదువుతున్నటువంటి వాళ్ళు స్కూల్స్తో పాటుగా ఆ తండాల్లోనూ అదేవిధంగా ఈ ఏజెన్సీ గ్రామాల్లో కూడా మొత్తం అంతా తిరిగి ఇప్పుడు డేటా అయితే కలెక్ట్ చేస్తున్నారు. హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లలకి స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళకి టాలీ అవుతుందా లేదనేది, ఎందుకంటే కొంతమంది పిల్లల అడ్రస్ ఇంకా ట్రేస్ కాలేదని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పుడు స్కూల్స్ చుట్టూ ఇప్పటికీ ఒక 4 స్కూల్స్కి సంబంధించి వాళ్ళ వివరాలు సేకరించే పనులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గిరిజన శాఖకు సంబంధించి గిరిజన పిల్లలందరూ కూడా సేఫ్గా ఉన్నారని అనకాపల్లి జిల్లా గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్ శిరీష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి.
కెమెరామెన్ మురళితో రాజు బిగ్ టీవీ నర్సీపట్నం.